అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఎలక్షన్లకు సంబంధించిన క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ మధుసూదన్ మిస్త్రీ గారి ఆధ్వర్యంలో జరిగింది. చాలాసేపు, చాలా గంటల పాటు ఒక్కొక్క క్యాండిడేట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అప్లికేషన్లు దాదాపు 1500 అప్లికేషన్లు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇది ఒక సైన్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఎంత నిబద్దత కలిగిన పార్టీయో, ఎంత ట్రాన్స్పరెన్సీ కలిగిన పార్టీయో సూచించే విషయం ఈ స్క్రీనింగ్ కమిటీ మీటింగు. సభ్యులందరూ, కమిటీలో ఉన్న సభ్యులందరూ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్లు చెప్పి ఏ క్యాండిడేట్ ని ఫైనల్ చేయాలి, ఏ క్యాండిడేట్ కి ఎక్కువ మంది అంగీకరిస్తున్నారు అన్న విషయాన్ని, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి, మోస్ట్ డెమోక్రటిక్ పార్టీ కాబట్టి ఈ పద్ధతి కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇది ఏ ఇతర పార్టీలో కూడా ఉంటుంది అని నేను అనుకోవటం లేదు, ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీ. ఇక రీజనల్ పార్టీలైతే నియంతలా తయారవుతున్నారు. రీజనల్ పార్టీలో అధికారంలో వచ్చిన ఆ పార్టీ నాయకులు. కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీ మోస్ట్ డెమోక్రటిక్ పార్టీగా ఈ మోస్ట్ డెమోక్రటిక్ ప్రొసీజర్ ని ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. మేడం, ఈ 175 క్యాండిడేట్స్ డిస్కషన్ జరిగిందా ఈ రోజు? ప్లస్ లోక్సభ 25 మంది లోక్సభ అభ్యర్థులు, 175 మంది అసెంబ్లీ అభ్యర్థుల మీద, ప్రతి అసెంబ్లీ, ప్రతి లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ మీద అప్లికేషన్లు పెట్టుకున్న అభ్యర్థుల మీద డిస్కషన్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని 175 కాన్స్టిట్యుయెన్సీలలో పోటీ చేయడం జరుగుతుంది. గత ఎన్నికల్లో మాకొచ్చిన ఓట్ బ్యాంకు కేవలం 1.17% అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ దాటుతుందని మేము గణనీయంగా అసెంబ్లీ సీట్లయితేనేమి, పార్లమెంట్ అయితేనేమి గట్టి పోటీ ఇవ్వగలమని, సీట్లు కూడా గెలవగలమని నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడ్డానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తము సైనికులుగా పనిచేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అంటే ఏ ఒక్కరైనా, కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్తనైనా, నాయకున్నైనా మీరు అడిగితే పార్టీ ఆదేశిస్తే ఎవరైనా పోటీ చేయడానికి సిద్దమనే అనాలి, అంటారు కూడా. ఎస్, లెఫ్ట్ పార్టీలను కూడా, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలను కూడా కలుపుకొని వాళ్లతో కూడా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అందరం కలిసి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాము. ఎస్, వీఆర్ టాకింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే చిత్తశుద్ది ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్పెషల్ స్టేటస్ కోసమైనా, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోని అన్ని అంశాల మీద పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొదటి 5 సంవత్సరాలు తెలుగుదేశం, చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే నేను అన్ని అమలు చేపిస్తాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పిన చంద్రబాబు గారు, ఆయన ఎక్స్పీరియన్స్ దేనికి పనికొచ్చిందో ఇప్పుడు సమాధానం చెప్పాలి. కనీసం రాజధాని కట్టుకోవడానికి కూడా పనికిరాలేదు చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్. స్పెషల్ స్టేటస్ కోసమే నేను అలయన్స్ పెట్టుకుంటున్నాను బీజేపీతో అని చెప్పిన చంద్రబాబు గారు ఆ తర్వాత అసలు స్పెషల్ స్టేటస్ తో ఏం సాధిస్తాము అన్న లెవెల్ కు దిగజారిపోయాడు అంటే ఎంతగా అమ్ముడుపోయారో, ఎంతగా దిగజారిపోయాడో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఈరోజు అదే చంద్రబాబు గారు మళ్లీ ఏ బీజేపీనైతే తిట్టి 2019 లో బయటకు వచ్చాడో మళ్లీ అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడు. జనసేన గాని, టీడీపీ గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఏం చేసిందని మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు? మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ 10 సంవత్సరాలు ఇస్తానని మోడీ గారు చెప్తే 1 సంవత్సరం కూడా 10 ఏళ్లలో కనీసం మనకు ఒకసారి కూడా ఆలోచన చేయలేదు. మనకు స్పెషల్ స్టేటస్ ఇయ్యలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన
మోడీ గారికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు, ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు, పోలవరం కట్టని మోడీ గారికి, రాజధాని ఇవ్వని మోడీ గారికి, అసలు మన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇన్ని హక్కులుంటే ఒక్కటి కూడా ఒక్క ప్రామిస్ కూడా నెరవేర్చని మోడీ గారితో ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎలా మేలు చేసిన వారు అవుతారు? మోసం చేసిన వాళ్ళతో మీరు పొత్తులు పెట్టుకోవడం ఏమిటి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ప్రశ్నిస్తుంది. అట్లే వైసీపీ కూడా అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలలో రాకముందు ప్రతిపక్ష నాయకుడిగా మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము రండి అని చంద్రబాబు గారిని కూడా తిట్టిపోసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈరోజు మళ్ళీ ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఎందుకు అమ్మాయి డిస్ట్రాక్టింగ్ మీ కెన్ యూ నాట్ డూ దట్ ప్లీజ్ ఎందుకు ఒక్కసారి కూడా నిజమైన ఉద్యమం చేయలేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రోజు నిజంగా ప్రజల కోసం నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు స్పెషల్ స్టేటస్ కోసం ఉద్యమం చేయాలి అని మా భుజాన వేసుకుని స్పెషల్ స్టేటస్ వచ్చేంత వరకు ఊపిరున్నంత వరకు మేము పోరాటం చేస్తామని ఒక ఉద్యమం లాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ అనే అంశాన్ని తీసుకుంది. అలాగే పోలవరం అయితేనేమి, రాజధాని అయితేనేమి ఇలాంటి అన్ని అంశాలను నెరవేర్చుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయని మా నమ్మకం. 16 కార్పొరేషన్లతో పాటు ప్రత్యేకంగా ముదిరాజ్ కార్పొరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు. నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పటాన్చెరు నియోజకవర్గం.